జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు ఫైనల్కు వచ్చినట్టేనా? ఢిల్లీలో పవన్ చంద్రబాబుతో బీజేపీ పెద్దలు భేటీ కానున్నారా? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ మారారా? 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగా బీజేపీ హైకమాండ్ టీడీపీ అధినేత చంద్రబాబుని ఢిల్లీకి రావాలని సూచనతో ఆయన ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిశారు. ఇక ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. దీంతో పవన్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. దీంతో బీజేపీ పెద్దలతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై అమిత్ షాతో చర్చించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పొత్తులపై ఏపీ బీజేపీ నేతలను అమిత్ షా ఆరా తీశారట. పొత్తుల అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మూడు పార్టీలకు మేలు జరిగేలా పొత్తులు ఉండేలా బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని వార్తలొస్తున్నాయి. దీంతోనే చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కీలకంగా టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల పంపకాలు, రాజకీయ అంశాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఓవైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం ఆసన్నమవుతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలోనూ తన ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది. సొంత అన్న జగన్ పైనే తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు షర్మిల. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఏపీలో తన మనుగడని కాపాడుకోవడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు పవన్ వీరికి మద్దతు పలికి ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ సేమ్ కాంబినేషన్ ఈసారి రిపీట్ కాబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తులో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఇక మరోవైపు పొత్తులో భాగంగా అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తయిపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే పక్కాగా గెలిచే స్థానాలపైనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఈ మేరకు జనసేనకు సంబంధించి సీట్లు ఖరారు, అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో వ్యూహం అవసరం. ఇకపై వ్యూహాలకు అనుగుణంగానే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి అని 2019 ఎన్నికల తర్వాత జనసేన శ్రేణులనుద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు జనసేనాని. టీడీపీతో కలవడం సాధ్యమేనా? బీజేపీ కలిసొస్తుందా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపించాయి. అన్నింటికీ తెరదింపి టీడీపీ జనసేన కలిశాయి. ఇప్పుడు కూటమిలోకి బీజేపీ కూడా వచ్చేసింది. దీంతో ఏపీలో ఎన్నికలకు ముందే వార్ వన్ సైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పులతో గందరగోళ పరిస్థితుల్లోనే వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించేసింది. అంతేకాదు ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేల సభల మాదిరే జగన్ సభలకు కూడా ప్రజలు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమిని ముందే అంచనా వేసుకుంటున్న కొందరు నేతలు ఇప్పటికే జనసేన టీడీపీలో చేరిపోయారు.
అయితే గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. అతి త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటనలు కూడా షురూ అవ్వనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక ఉమ్మడి మేనిఫెస్టోని కూడా చాలా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన ఆకాంక్ష. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన ఇదే మాటను చెప్పారు. బీజేపీ పెద్దలతో తాను మాట్లాడుతున్నానని, పొత్తు కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే గత వారం రోజుల నుంచి పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. పొత్తుపై స్పష్టత వచ్చిందని, సీట్ల సర్దుబాటుపై చర్చలకు పవన్ ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఇరు పార్టీల అధినేతలు హస్తినకు వెళ్లారు. బీజేపీతో పొత్తుని ఖరారు చేసుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దూకుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి పొత్తులతో ఎన్నికల బరిలోకి ఎవరెవరు ఎన్ని స్థానాల్లో నిలబడనున్నారో.